హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆల్. ఈరోజు డేట్ వచ్చి 26 అక్టోబర్. సో, మనకొచ్చి సండే అనమాట. రేపు మార్కెట్ మండే ఎలా ఉంటది అనేసి ఒక చిన్న వీడియో చూద్దాం. ఓకే. నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేసింటాననమాట. యాక్చువల్లీ ఈ వీక్ మొత్తానికి కలిసి ఒక 2 ఎంట్రీస్ ఏమో వచ్చాయి ప్రాపర్‌గా. ఓకేనా. బిగ్ ఎంట్రీస్. అంటే మిగతా డేస్ రాలేదు బ్రో అంటే హాలిడేస్ ఉన్నాయేమో సరిగ్గా. సో, దానివల్ల అంతగా క్వాలిటీగా రాలేదు. లైట్ తీసుకున్నాం అనమాట. ఓకేనా. ఈ డే ఈ వీక్‌లో అయితే 2 ఎంట్రీసే మనిషిని ఫుడ్‌గా వచ్చాయి పెద్దగా. సో, ఏంటంటే మీకు లాస్ట్ వీక్‌లో ఏం చెప్పిండంట్రా అని అంటే మనకి ఇక్కడ ఒక వెడ్జ్ ప్యాటర్న్‌లాగా ఫార్మ్ చేస్తున్నారు. సో, నిఫ్టీ అనేది డ్రాప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటదేమో అనేసి ఒక చిన్న ఒక పాయింట్ చెప్పాననమాట మీకు. అది దానికి ఒక 10% అనుకుందాం. ప్రెజెంట్ స్టార్ట్ అయ్యారనేది నాకు చిన్న హోప్ అనమాట. ఓకేనా. అది ఎలారా అంటే మీకు చెప్పింటాను ఏమనేసి నేను ఇక్కడ వీక్లీ సప్లై ఉంటుంది మీకు. సో, ఇక్కడి నుంచి మార్కెట్ అనేది డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదని చెప్పాననమాట. ఎగ్జాక్ట్‌గా మనం చూసారంటే మార్కెట్‌లో మీరు అక్కడి నుంచి డ్రాప్ అవుతుందనమాట మనకి మార్కెట్. ఎగ్జాక్ట్ చూసారంటే ఆ ప్లేస్‌లో నుంచి ఎగ్జాక్ట్‌గా డ్రాప్ అవుతారు. ఓకేనా. సో, మీకేంట్రా అంటే యాక్చువల్లీ వీక్లీ పరంగా కొన్ని క్రైటీరియాస్ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చి వీళ్ళొక టార్గెట్ ఏముంటదిరా అంటే, దీన్ని సీఆర్‌టీ మోడల్ అంటారనమాట. మీకు తెలీదా చాలా మందికి కొత్తగా బయట చూసేవాళ్ళకి. మేబీ మా స్టూడెంట్‌కి తెలిసుండొచ్చనమాట. సో, సింపుల్ లాజిక్. నేను ఒక సింపుల్ చెప్పేస్తున్నాను. మీరు మొన్నేంటంటే ఇక్కడ ప్రీవియస్ వీక్ ఒక లోని లేపారా, నెక్స్ట్ హై లేపుతారని చెప్పేసుకొని మొన్న మీకోసారి నేను ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చి టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింటాననమాట. సేమ్ లాజిక్ ఇప్పుడు సేమ్ అంతే. ది ప్రీవియస్ ఒక వీక్లీ హైని లేపారంటే నెక్స్ట్ లో లేపడానికి ఛాన్స్ ఉంది. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వీక్ అంతా డౌన్ ట్రెండ్‌గే ఉంటదనమాట. ఈ ఒక లోన్ టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా. సో, ఇక్కడ కింద కదా ఈ ఒక లోన్ టార్గెట్ చేస్తారు. సో, మోస్ట్‌లీ మర్చెంట్స్ కూడా ఆడికి రావడానికి ట్రై చేస్తారు. వచ్చేస్తది కూడా. చూద్దాం. ఓకేనా. వన్ డే ఏంటనేసి. ఇప్పుడేంటంటే సింపుల్ లాజిక్. మార్కెట్ ఏంటి మొన్న చెప్పాను మీకు ఇక్కడ సప్లైలో రియాక్ట్ నెక్స్ట్ ఎక్కడికొస్తుందంటే డిమాండ్‌కొస్తది. ఈ సప్లై నుంచి నెక్స్ట్ డిమాండ్‌కొచ్చి ఇక్కడి నుంచి మళ్ళా పైకెళ్ళడమో, లేకపోతే ఇది బ్రేక్ అయిందనుకోండి, ఈ కింద ఉన్న డిమాండ్‌కి రావడానికి ట్రై చేస్తారు ఆ మార్కెట్‌లో. ఓకేనా. సో, ఇక్కడికొచ్చేంత వరకు మనకైతే ప్రస్తుతం ఈ యొక్క చిన్న మూవ్‌మెంట్‌ని మనము క్యాప్చర్ చేసుకుందాం. అక్కడే ప్లాన్ చేసుకున్నాం ఎంట్రీ అనేది. ఓకేనా. సో, ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో అయితే మీకు డే టైమ్ ఫ్రేమ్. ఓకేనా. వన్ డేలో అయితే మీకు ఎగ్జాక్ట్‌గా ఈ సప్లైలోనే కొంచెం ఇంకా రిఫైన్‌మెంట్ చేసామంటే మనకి ఇక్కడ ఈ యొక్క స వీక్లీ సప్లైలో మీకు చిన్న కూడా ఒక సప్లై ఉందన్నమాట. డే టైమ్ ఫ్రేమ్‌లో. ఓకేనా. సో, ఎగ్జాక్ట్‌గా మార్కెట్ అక్కడి నుంచే పడుతున్నారనమాట. ఓకే. ఈ ఈ సప్లై డిమాండ్‌లని ఎలా మార్చేయాలి బ్రో అంటే అవన్నీ సబ్జెక్ట్‌లో ఉంటదనమాట. ఓకేనా. కొత్తగా చూసే వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు ఇవన్నీ. సో, నేను చెప్పే మాటలు ఆ వర్డ్స్ కూడా మీకు మేబీ అర్థం కాకపోవచ్చు. ఓకేనా. ఇది మా స్టూడెంట్స్‌కైతే నీట్‌గా అర్థమైపోద్ది. ఈ వీడియో కూడా మోస్ట్‌లీ నేను మా స్టూడెంట్స్ కోసమే చేస్తున్నా అన్నట్టు. ఓకేనా. మీరు బయట వాళ్ళు చూసేవాళ్ళుకుంటే మీరు ఓకే. మీకు అర్థమవుతది. బట్ దీన్ని చూసి మీరు బ్లైండ్‌గా ఎంట్రీలు ప్లేస్ చేయడం కానీ, ఎంట్రీలు తీసుకోవడం గాని చేయకూడదు. ఎందుకంటే నా ఒక వ్యూ అనేది నేను చెప్తున్నాను అంతే అన్నమాట. మార్కెట్ ఎలా ఉంటది, నెక్స్ట్ ఏం జరగచ్చు అని చెప్పేసుకొని నా ఒక ఆలోచనని మీకు షేర్ చేస్తున్నాను అంతే. దాన్ని తీసి మీరు అక్కడ డైరెక్ట్‌గా వేసి ఎటువంటి మీరు ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూషన్ చేయకూడదనమాట. ఓకేనా. సో, మీకేదైనా సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్‌కి సేమ్ ఇది నేను చెప్పేది మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటే అక్కడ యూజ్ చేసుకోండి. అంతే తప్ప మీరు ఎటువంటివి చేయకూడదు. ఓకేనా. సో, మనకేంటంటే ఇప్పుడు వీక్లీస్ డే టైమ్ ఫ్రేమ్ ఒక సప్లైలో రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడికొస్తారంటే డే టైమ్ ఫ్రేమ్ ఒక డిమాండ్‌కొస్తారు. డిమాండ్ ఎక్కడుంది శంకర్ అంటే సింపుల్ లాజిక్ ఇక్కడుందనమాట మనకి. ఓకేనా. సో, మనకు టార్గెట్ ఏంట్రా అంటే ఇప్పుడు ఇది ఈ యొక్క డిమాండ్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడికొస్తదనమాట. ఓకేనా. సో, ఇది నెక్స్ట్ ప్లాన్. ఈ వచ్చే క్రమంలో కిందకి మన మార్కెట్ ఎలా ఉంటదో డౌన్ ట్రెండ్‌లో ఉంటది. డౌన్ ట్రెండ్‌లో ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తాం శంకర్ అంటే 50 మినిట్స్ నేనైతే 50 మినిట్స్ యూజ్ చేస్తాను అనమాట. 50 మినిట్స్‌లో మార్కెట్ అనేది ఎటు పక్క పోతుంది, ఏం జరుగుతుందనేది మీకు సింపుల్‌గా చూసుకుంటా దానిలో మీకు చూపెడతా ఉంటానన్నమాట సింపుల్‌గా. ఓకేనా. ఎగ్జాంపుల్‌కి మీకు చూపెడతాను చూడండి మార్కెట్. ఇక్కడ స్ట్రక్చర్ మ్యాప్ అంటే ఏంటంటే ఎస్ఎంసీ కాన్సెప్ట్‌లో మన యూజ్ చేసే మెథడ్‌లో స్ట్రక్చర్ మ్యాప్ అనేది కీ రోల్ అనమాట. స్ట్రక్చర్ మ్యాప్ అంటే ఏంటంటే డైరెక్షన్. అంటే ఎటుపక్క మార్కెట్ ఎటుపక్క ఎళ్తాంది, ఎటుపక్క రాబోతాంది, ఎటుపక్క ఎళ్ళొచ్చు, ప్రెజెంట్ ఎక్కడుందనేసి తెలుసుకోవడమే డైరెక్షన్ అనమాట. ఆ డైరెక్షన్ తెలుసుకోవడానికి మనకు స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది అవసరం. దాన్నే మనం ఇట్లా ఒక బీఓఎస్, ఇండ్యూస్‌మెంట్ అనే కొన్ని టర్మ్స్‌తో మనం పిలుస్తాము. దాన్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఈ ఐడెంటిఫికేషన్ మీకంతా కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. స్టూడెంట్స్‌కి అర్థమైపోద్దనమాట మోస్ట్‌లీ. ఓకేనా. సో, మీరు ఇన్ కేస్ మా సబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయినా కానీ మీకు ఫస్ట్ ఇది నేర్పడం జరుగుతుంది. ఇవన్నీ ఎలా మార్క్ చేయాలి, ఏంటి కథ, ఈ చేంజ్ ఆఫ్ కటర్ అంటే ఏంటి అనేది సింపుల్‌గా. ఓకేనా. సో, సింపుల్ చూద్దాం మనకి. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి ఇండ్యూస్‌మెంట్ ఒక బీఓఎస్ జరిగింది. చేంజ్ ఆఫ్ కట్ జరిగింది. నెక్స్ట్ మార్కెట్ ఎక్కడికొస్తదిరా అంటే సేమ్ లాజిక్ మనకి. ఇక్కడ మనకేంటంటే ఒక ఇండ్యూస్‌మెంట్ అయితే కరెక్ట్ కాదు మనకి ఇంకా. మార్కెట్‌లో స్టెప్ బై స్టెప్‌గా సెపరేట్ డిమాండ్ ట్రావెల్ అయితే వస్తుందన్నమాట మార్కెట్ కిందకి. ఓకేనా. సో, ఇక్కడి నుంచి మనకు ఒక ఇండ్యూస్‌మెంట్ కరెక్ట్ అయితేనే మనకు కొంచెం ఇంకా కొంచెం బావుంటదన్నమాట. ఓకేనా. సో, బట్ ఇండ్యూస్‌మెంట్ అయితే ఇక్కడ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇండ్యూస్‌మెంట్ మనకి. ఓకే. ఇందాక ఇటు ఒక ఐడియా మనకి కలెక్ట్ చేస్తారు కదా! సేమ్ ఆ విధంగా ఇక్కడ ఐడియా ఉందన్నమాట సింపుల్‌గా మనకి. ఓకేనా. సో, ఇది. ఇక్కడి నుంచి మార్కెట్ పడతదన్నమాట. ఇన్ కేస్ తీసుకుంటే బట్ తీసుకోలేదు ఇంకా. బట్ అది చూద్దాం. అవన్నీ సెకండ్ ట్రేడ్ అనమాట. అవన్నీ జరిగినప్పుడు చూద్దాము. ఓకేనా. ప్రస్తుతానికి మార్కెట్ ఏంట్రా అంటే ఇక్కడ మనకేంటి సింపుల్ లాజిక్ లిక్విడ్ ఇస్తుంది. లిక్విడ్స్ అంటే ఏం లేదు. మనీ అంతే అనమాట.
పెద్ద ప్లేయర్‌లకి ఏం కావాలిరా మనీ కావాలి. మనీ ఎక్కడుంటే అక్కడ హంట్ చేస్తారు. సింపుల్ లాజిక్ ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు సప్లై ఉంది. ఇక్కడ మనీ ఉంది. ఈ మనీ తీసుకోవడానికి మండే అనేది నాకు తెలిసి ఇక్కడ డ్రాప్ అయితే ఇక్కడి నుంచి మీకు డ్రాప్ అవుద్ది కిందకి. ఓకేనా. సో, ఇక్కడి నుంచి మళ్ళీ ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచి మళ్ళీ మీకు రివర్సల్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా మార్కెట్ రివర్సల్ పడుతుంది. ఎందుకంటే ఈ ఇండ్యూస్‌మెంట్ ఉంది చూసారా? ఆగనే ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది ఇండ్యూస్‌మెంట్ అది. ఇక్కడికెళ్తారన్నట్టు. ఓకేనా. అప్పుడు ఆహ్, వి ఐ మీన్ సరదాగా కొంచెం అప్ ట్రెండ్‌కెళ్తారు. ఎందుకెళ్తారు శంకర్ అంటే లిక్విడిటీ ఫార్మ్ చేసిన కోసం, ఇండ్యూస్‌మెంట్ కోసం ఎళ్ళేసి అగైన్ మనకి ఇక్కడ ఎక్కడి నుంచైనా మళ్ళీ డ్రాప్ అవుతారు. ఈ డ్రాప్ అయ్యే మూవ్‌మెంట్‌లో మీరు ఎంట్రీ అనేది కొంచెం డ్రాస్టిక్ మూవ్‌మెంట్స్ వస్తదన్నమాట. పెద్ద పెద్ద లెగ్స్ పడతాయి మీకు. ఓకే. పెద్ద పెద్ద క్యాండిల్స్ పడతా ఉంటది. ఇక్కడ మీరు మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఆపోజిట్‌లోకెళ్ళే క్రమంలో ఏంటంటే మీరు అంత క్వాలిటీగా ఉండదు మార్కెట్. అక్కడంతా మీరు పొజిషన్స్ హోల్డ్ చేయడం గాని, లేకపోతే ఇంకేమన్నా ఈరోజు సాయంత్రం తీసుకొని రేపు పొద్దున్న పెట్టుకోవడం అట్లంతా చేయకూడదన్నారు. ఓకేనా. సో, ఇన్‌కేస్ ఇక్కడేమైనా ప్రాపర్ సెటప్ ఉంటే తీసుకోవచ్చు. లేకపోతే లైట్ తీసుకోవాలి. ఓకేనా. సో, ఇన్‌కేస్ మనకేంటంటే ఇక్కడి నుంచి ఇలా మార్కేసామనుకోండి. ఇక్కడ ఈ ఇయర్ నుంచి పడడానికి ఛాన్స్ ఉంటది. లేకపోతే ఇక్కడ కూడా వెళ్ళని చెప్పలేం. ఇక్కడి నుంచి కూడా పడతది. ఎందుకు ఇలా పడుతుందంటే ఇవన్నీ ఎలా మార్క్ చేస్తానురా అంటే సింపుల్ లాజిక్. మనం టెక్నికల్‌గా మాట్లాడడం కన్నా మీకు అర్థమయ్యేలా చెప్తాను సింపుల్‌గా. మార్కెట్ పెద్ద ప్లేయర్లు అనేవాళ్ళు ఇక్కడి నుంచి ఒక డ్రాస్టిక్ మూవ్‌మెంట్ తీసుకొని పడగొట్టారనమాట. ఓకేనా. సేమ్ అగైన్ ఆ ప్లేస్‌కొస్తే మార్కెట్ అనేది ఇలా తిరుక్కొని అగైన్ ఆ ప్లేస్‌కొచ్చారే అనుకుందాం ఇక్కడికి. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక ఫాల్ ఉంటది. ఎందుకురా అంటే ఇక్కడ పెద్ద ప్లేయర్లు అనేవాళ్ళు వాళ్ళకి ఆర్డర్‌లు ఇంజెక్ట్ చేసి తీసుకొచ్చారు కదా! సేమ్ ఆ ప్లేస్‌కొస్తే ఒక సేమ్ రియాక్షన్ ఉంటదనమాట. సింపుల్ లాజిక్ అంతే. ఓకేనా. ఇక్కడ వాళ్ళు అక్కడ రాగానే సేమ్ మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంటది. అందుకనే మార్కెట్‌లో కావాల్సిన వారు ఎక్స్‌పెక్ట్ చేసి మాకు పడుతున్నారన్నమాట. ఇప్పుడు నేను గీస్తున్నాను అక్కడ తిరిగేస్తున్నారు దాని రీజన్ అంటే దాంట్లో ఉన్న సీక్రెట్ వచ్చి ఇదే అనమాట. ఇంకేం అంటే సైకాలజీ పరంగా ఇదే అనమాట. పెద్ద బ్రహ్మవిద్య ఏం కాదు అవన్నీ. ఓకేనా. సో, ఇట్లా సింపుల్ ఇవే అనమాట. ఓకేనా. సరే. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తున్నాడంటే దీనిలో 50% మార్కెట్ అనేది రికవర్ ఐ మీన్ కరెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. ఇక్కడి నుంచి మనం పింపేసుకుంటే దీనిలో ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. 50% బ్లాక్ అయితే మనకి ఇక్కడే ఉంది. ఈ 50% పైనున్న ప్లేస్ నుంచి పడుతది మార్కెట్. ఇది ఒక 50%. ఇది 60-70% మనం ఏంటంటే గోల్డ్ లోన్ జోన్ అంటాం దీన్ని. గోల్డ్ లోన్ జోన్ అంటే లైక్ ఎలా అంటే ఎగ్జాంపుల్‌కి మనం ఒక వస్తువుని కొన్నప్పుడు కొనడానికి వెళ్దాం మనం ఒక షాప్‌కి. ఇప్పుడు మీకు 50% ఆఫర్ ఉంటేదే కొంటారా? 70% ఆఫర్ ఉంటే కొంటారా? అంటే 70% ఆఫర్ వచ్చి మనకు కొంచెం ఒక గోల్డెన్ ఆఫర్ లాగా అనమాట. సో, లైక్ అలాగే అనమాట ఇది గూడా. ఓకేనా. సో, ఆ టైప్‌లో అక్కడ మనకి ఇలా ఉంటదనమాట. ఈ గోల్డెన్ జోన్‌కొచ్చినాక ఫాలో అవ్వడానికి ఎక్కువ పెద్ద ఛాన్స్ ఉంటదనమాట. ఓకేనా. ఇన్‌కేస్ ఇక్కడ కరెక్ట్ అయితే ఇక్కడ కిందకొచ్చి ఇలా పైకెళ్తే ఫస్ట్ ఛాన్స్ ఇక్కడ. ఇక్కడ మిస్ అయిందనుకోండి ఇక్కడి నుంచి ఫాలో అవుతుంది మార్కెట్. ఓకేనా. సో, ఇది సింపుల్ లాజిక్ అనమాట ఇట్లా. అవన్నీ మీ సబ్జెక్ట్‌లో ఉంటది. ఇవన్నీ మీకు ఇక్కడ నేను చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు. ఓకేనా. ఈడేదో చెప్తున్నాడులే అని చెప్పేసి వింటా ఉంటారు కదా! బట్ మీకు అర్థం కాకపోవచ్చు మోస్ట్‌లీ. సో, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్పేసుకొని. నేను మోస్ట్‌లీ గిఫ్ట్ నిఫ్టీ చార్ట్ వాడతాను. గిఫ్ట్ నిఫ్టీ ఎందుకురా అంటే చాలా సార్లు చెప్పింటాను. పెద్ద ప్లేయర్‌లు దీంట్లోనే గేమ్ ప్లే చేస్తారు. సో, దీంట్లోనే చార్ట్ ఉంటే మీకు నీట్‌గా అర్థమవుతుంది. ఓకేనా. ఇంకోటి మీరు ప్రీమియం చార్ట్ లైక్ ఈ గిఫ్ట్ నిఫ్టీ చార్ట్ సేమ్ 2 ఒకేలా ఉంటది. కానీ నిఫ్టీ చార్ట్ కొంచెం తేడా ఉంటది. కానీ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. అప్‌కమింగ్ డేస్‌లో ఒకసారి 2 పక్క పక్కన పెట్టేసుకొని చెక్ చేసుకొని మీకు క్లారిటీ వస్తది. ఓకేనా. సో, నెక్స్ట్ మార్కెట్ ఏంటంటే ఇండ్యూస్‌మెంట్ తీసుకున్న తర్వాత ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఈ ఈ ఒక ఏరియా గాని లేకపోతే ఇక్కడ నుంచి గాని. ఇవన్నీ అప్‌కమింగ్ ఎంట్రీస్ అనమాట. నేను కావాలంటే ఇప్పుడే కావాలంటే మార్చేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను ఇప్పుడు మార్చేస్తే ఎప్పుడో వారం తర్వాత జరుగుతుంది. 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత జరుగుతుందనమాట అది. బట్ నేను ఎలా ఐడెంటిఫై చేస్తానంటే ఇదే రీజన్. దానికి ఇక్కడ ఏం పెద్ద ఏం లేదనమాట. కానీ సబ్జెక్ట్ మనకు అంతే మెయిన్ ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే మొత్తం మషిన్ షోడ్ నీట్‌గా అయిపోద్ది. ఓకే. మీ టార్గెట్ ఇక్కడ దాకా ఉంటది ఎక్కేసి. అది లేకపోతే ఇక్కడ వచ్చే క్రమంలో ఏమైనా సపరేట్ డిమాండ్ ఫార్మ్ చేస్తే ఇంకేమైనా మన టార్గెట్ అనేది తగ్గడం గాని, పెరగడం గాని జరుగుతదనమాట. ఓకే. ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మీకు ఇక్కడ పెడతాను. ఇది ఎక్కడి దాకా వస్తుంది ఏంటంటే నాకు చూసాను కదా! డే టైమ్ ఫ్రేమ్‌లో. మీకిక్కడ నేను ఇటు నీ నంబర్‌లు డజంట్ మ్యాటర్ నాకు. ఓకేనా. నంబర్‌లు నిఫ్టీ 25,000 పడుతుందా, 60,000 పడుతుందా నాకు నంబర్‌లు గుర్తుండవు. ఓకేనా. సో, నేనేంటంటే నా క్యాండిల్స్ నాకు షో చేస్తా ఉంటాయి స్టోరీస్. ఆ క్యాండిల్ బట్టి మీకు చెప్తా ఉంటాను నేను సింపుల్‌గా. ఓకేనా. సో, మార్కెట్ అంటే నెక్స్ట్ ఫాల్ అయితే నెక్స్ట్ ఇక్కడ దాకా ఫాలో అవుతది. ఓకేనా. ఈ డే టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ. మీరిక్కడ మార్క్ చేసుకోవాలంటే డే టైమ్ ఫ్రేమ్ పెట్టేసుకొని ఈ ఇక్కడ మీకు క్యాండిల్ అసలే మీ సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఇక్కడ యెల్లో కలర్ లైన్ మార్క్ చేస్తాను. ఓకేనా. సో, ఈ నంబర్ ఓకే. ఇది ఫస్ట్ టార్గెట్ మీకు. సెకండ్ టార్గెట్ దీని ఒక లో ఉంటది. ఓకేనా. ఇన్‌కేస్ అప్‌కమింగ్ డేస్‌లో స్లోగా డ్రాప్ అవుతా ఉంటే. థర్డ్ వచ్చి ఇంక ఈ డిమాండ్ అంతే. ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకేనా. సో, ఇక్కడ దాకే డౌన్ ట్రెండ్ ఉంటది మార్కెట్. ఇక్కడ వరకు మీరు డౌన్ ట్రెండ్‌లో ట్రావెల్ అవ్వచ్చు మార్కెట్‌లో. ఓకేనా. యాక్చువల్లీ నిఫ్టీ అంతా ఏంటంటే డౌన్ ట్రెండ్‌లో వచ్చినప్పుడు చాలా పెద్ద ప్రాఫిట్‌లో వస్తది. కంపేరింగ్ టు కాల్స్ పోయినప్పుడు చాలా స్లోగా ఎళ్తదనమాట. బట్ డ్రాప్ అయ్యేది మాత్రం చాలా స్పీడ్‌గా ఉంటది. సో, ఎప్పుడు నాకు నా ఫేవరెట్ అనమాట. ఎప్పుడు గాని నేను పుట్ సైడ్ ఎంట్రీలు ఇస్తున్నప్పుడు మోస్ట్‌లీ నేను లాసెస్ ఎప్పుడు ఫేస్ చేయలేదనమాట. మోస్ట్‌లీ కొంచెం ప్రాఫిట్ గానే ఉంటది అకౌంట్. సో, పుట్ సైడ్ వచ్చేటప్పుడు నాకు చాలా ఫేవరెట్ అనమాట. అంటే ఒక 2, 3 రోజుల్లో వచ్చేస్తారన్నమాట మార్కెట్ తీసుకుంటా టపా టపా అని కిందకి. ఓకేనా. సో, అదే అనమాట. ఇవి మన నిఫ్టీ గురించి మాట్లాడుకునే సినారియోలు.
ఓకే. ఫైన్. నిన్న ఎలా ఎంట్రీ ఇస్తున్నాను చూసారా? అంటే అవి కూడా ఐ మీన్ మా స్టూడెంట్స్‌కి అర్థమవుద్ది. మీకు చెప్పినా అర్థం కాదేమో అవన్నీ. ఓకేనా సార్ లైట్ ఓకేనా. సో, యాక్చువల్లీ ఏందంటే ఇక్కడ ఉంటదనమాట. ఇక్కడున్న కొన్ని కన్ఫర్మేషన్స్ చూసుకొని ఓకేనా. ఇక్కడి నుంచి మనమైతే ఇక్కడి నుంచి ఇస్తున్నాం అనమాట. ఎక్కడి దాకా ఇస్తున్నాం అంటే ఈ యొక్క రిజెక్షన్ బ్లాక్ అన్న. రిజెక్షన్ బ్లాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ వరకు చెప్తాను చూడండి. ఏం లేదు లిక్విడిటీ ఎక్కడైతే గ్రాప్ అయిందో ఇదే కదా లిక్విడిటీస్ మొత్తం. ఈ లిక్విడిటీ గ్రాప్ అయిన పార్ట్ ఓకేనా. ఇది మిగిలిపోయిన పార్ట్ ఉన్నాయి కదా! దీనికి ఎక్కువ పవర్ ఉంటది. ఎందుకంటే మార్కెట్‌లో ఇక్కడి నుంచే అనమాట మనకి డ్రాస్టిక్‌గా తీసుకెళ్లారు పైకి మార్కెట్ ఇంత దూరం ఓకేనా. సో, పెద్ద ప్లేయర్‌లు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యుంటారనమాట. సో, ఇక్కడ సేమ్ ప్లేస్‌కొస్తే సేమ్ రియాక్షన్ అయ్యే ఎక్కువ ఛాన్స్ ఉంటది. అందుకని మనం ఇక్కడి దాకా టార్గెట్ చేయాలని అక్కడి దాకా పెట్టేస్తాం. ఇన్‌కేస్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదనేసి ఓకేనా. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ కిందకొచ్చేసారు. ఈ మూవ్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కిందకొచ్చారు. ఓకే. ఫైన్. మనకేం పోయేదేం లేదు. ఓకేనా. సిట్యుయేషన్ అయిపోయింది. సో, మీకేదన్నా ఈ ఒక సబ్జెక్ట్ పరంగా డౌట్స్ కానీ యాక్చువల్లీ నాకు అర్థమైంది. ఇది మీకు అర్థం కాదేమో అనిపిస్తుంది. ఓకేనా. ఎప్పుడైనా పర్లేదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఓకేనా. సో, కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే, ఏదైనా సరే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా సరే ఐ మీన్ అప్‌కమింగ్ డేస్‌లో వచ్చే ఎంట్రీలు ఇట్లా ఉంటాయని చెప్పేసి వాడికి పంపియండి. వాళ్ళు చూసుకొని ఓకేనా. సేఫ్‌గా ట్రేడ్ చేయండి. ఓవర్ ట్రేడ్స్ చేసుకోకండి. సబ్జెక్ట్ లేకుండా అస్సలు ట్రేడ్ చేయకండి. సబ్జెక్ట్ లేకుండా ట్రేడ్ చేస్తే కోటీశ్వరులు అయిపోదాం అంటే ఈ పాటికి అందరూ బిలియనర్‌లు అయిపోయింటారు. ఓకేనా. అలా కాకుండా అందరూ 90% ఎందుకు పోగొట్టుకుంటున్నారురా అంటే సబ్జెక్ట్ లేదు ఎవరి దగ్గర. ఓకేనా. సబ్జెక్ట్ లేకుండా చేశారంటే అది కిందకో పైకో అనుకుంటారు అంతే నార్మల్ పీపుల్స్. అది కిందకో పైకి అనుకుంటే ఇప్పుడు అలా ఇప్పటికి అంతా అయిపోయి ఉంటది. ఓకేనా. అట్లంతా కాదు మార్కెట్. మార్కెట్ చాలా గేమ్ ఉంటది. ఆ గేమ్ మొత్తం అర్థం చేసుకొని సింపుల్‌గా మీరు సంపాదించుకోవాలి అంతే. ఓకేనా. ట్రేడింగ్ అనేది మీకు ఒక పాయింట్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్‌లో ప్రాఫిట్ అయితే గొప్ప కాదు. దాంట్లో బతికి లాంగ్ జర్నీ పోవడమే గొప్పనమాట. ఓకేనా. సో, మీరు ఈరోజు గుడ్డవాటంలో వాడు చెప్పాడు, ఈడు చెప్పాడు ప్రాఫిట్‌లో ఎత్తేసిన తర్వాత మేము ఎత్తేసిన తర్వాత పెద్ద తోపులైపోయాయి ఎవడు గాని. ఓకేనా. సో, లాంగ్ జర్నీ మనము ఇది ఒక మా కెరీర్ తీసుకున్నప్పుడు ఒక లాంగ్ జర్నీ ఎళ్తా ఉండాలి దీంట్లో. ఆ లాంగ్ జర్నీలో మీరు బతికారా లేదా అనేది క్వెషన్ మార్క్. ఓకేనా. అది బతికితే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్. అలా గాకుండా ఈరోజు కొట్టుబడి దెబ్బేసి మళ్ళీ వచ్చేసింది, పడిపోయింది, నాకు అన్నీ వచ్చు. 500 సంపాదించి నాకు చేసిండ్రు అట్లా అనుకోకూడదు మన మార్కెట్‌లో. ఓకేనా. మార్కెట్ అనేది చాలా ఉంటది. అలా అనుకుంటే ఈ పాటికి అందరూ ఎప్పుడో కోటీశ్వరులు అయిపోయింటారనమాట. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి ఎవడైనా సరే. మనీ ఎవడైనా షో చేస్తే అవన్నీ నమ్మకం అవన్నీ ఫేక్ స్క్రీన్ షాట్‌లు ఉంటది. ఓకేనా. గూగుల్‌లోకి వెళ్లి జస్ట్ అట్లా టైప్ చేస్తే వచ్చి దొరుకుతది. ఓకేనా. చాలా యాప్స్ ఉంటాయి దానికని. మీరు ఆ కోర్స్, ఈ కోర్స్ అని లక్షలు, వేలలో కట్టుకొని అంటే జనరల్ చెప్తున్నాను. ఓకేనా. తిక్క చేసుకోకండి. ఓకేనా. నాకు చాలామంది టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తా ఉంటారనమాట. నేను ఏదైనా చెప్తా ఉంటే ఎటన్నా. ఓకేనా. దాన్ని కొంచెం అర్థం చేసుకొని చేసుకోండి. ఓకేనా. మీరు సబ్జెక్ట్ లేకుండా కొత్తగా వచ్చేవాళ్ళు మార్కెట్‌లో వచ్చే వాళ్ళకి నేను నా బెస్ట్ సజెషన్ అనమాట. సబ్జెక్ట్ లేకుండా అస్సలు ఇన్వాల్వ్ అవ్వకండి. ఓకే. మీరు అనుకుంటారేమో జనరల్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే. ఈ శంకర్ బ్రో ఉన్నాడు. రోజుకి 20,000, 10,000 సంపాదించేస్తున్నాడు సరదాగా కూర్చొని అంటే మీరు అనుకుంటారు కిందకో పైకి కొడతాను అయిపోతుందని. బట్ ఆ 10,000, 20,000 సంపాదించడానికి నేను ఎన్ని నెలలు కష్టపడ్డానో, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానో ఓకేనా. దాని వెనకాల నాకు ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి, ఎంత మైండ్ సెట్ ఉంది, ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత హెడ్‌ఏక్ ఉందనేసి నాకు తెలుసనమాట అది. ఓకేనా. మీ ఫ్రెండ్స్‌కి కూడా మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ట్రేడింగ్ అనేది మీరు ఎవడికి గాని రికమెండ్ చేయకండి. మీ ఫ్రెండ్స్‌కి గాని, ఎవడికి గాని. ఎందుకురా అంటే ఆ ట్రేడింగ్ అనేది అంత ఈజీ గేమ్ కాదనమాట. మీరు అనుకుంటారు కిందకో పైకి అంత ఈజీ కాదు మార్కెటు. ఓకేనా. సబ్జెక్ట్ ఉంటే మాత్రమే బతకగలుగుతాం నేను. సబ్జెక్ట్ లేకపోతే మొత్తం వాషౌట్ అనమాట. ఓకేనా. సో, బీ కేర్‌ఫుల్. మీరు ప్రాఫిట్ తీసుకున్నా గాని ఎవడికి షేర్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్‌కి గాని. ఎందుకంటే వాడు అనుకుంటాడు సేమ్ లాజిక్ అంతే. వీడు పక్కన కూర్చొని సరదాగా సంపాదించేది నేను ఒకసారి ట్రేడింగ్‌లోకి వస్తాడన్నాడు. రావడం తప్పు కాదనమాట. సబ్జెక్ట్‌లో ప్రాపర్ నేర్చుకొనొస్తే ఫైన్ అనమాట. బట్ మిమ్మల్ని చూసి వాడు పులిని చూసి దాన్నేమంటారు న నక్కో ఏదో సంథింగ్ వాత పెట్టుకుంటే ఎలా అవుద్ది? ఆ కథ అవుతదనమాట. అర్థమవుతుందా? సో, సేఫ్‌గా ట్రేడ్ చేసుకొని ఓకే. ఓకే. థాంక్ యూ ఆల్. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా నేను ఫారెక్స్ గురించి సెపరేట్ వీడియో చేస్తా అనమాట. ఓకే. చాలామంది ఫారెక్స్ కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దాన్ని కూడా ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా. ఓకే. థాంక్ యూ.